వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్। ఈ రోజు మనం వరంగల్ జిల్లా 3వ డివిజన్ కి రావడం జరిగింది। సో మనతో ఈ గ్రామ మోస్ట్ సీనియర్ నాయకులు ఎర్రెల ప్రసాద్ గారు మనతో ఉన్నారు। యాజ్ ఏ మోస్ట్ సీనియర్ నాయకులుగా వారి డివిజన్ కి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే సార్, బాగున్నారా? మేడం నమస్కారం మేడం। ఇంటర్నేషనల్ న్యూస్ గారికి నమస్కారం మేడం అందరికీ। మేడం నేను ఎర్రెల ప్రసాద్, పేరుపల్లి 3వ డివిజన్ మాది। అయితే మేడం నేను గత 30 సంవత్సరాల నుండి నేను సీనియర్గా వర్క్ చేస్తున్నా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ। ఈ 30 సంవత్సరాల కాడ నుండి నేను ఏది ఆశించలేదు, ఏది నేను పార్టీ కోసమే పని చేయడం। పుల్ల భాస్కర్ కాడ నుండి ఆయన అన్న పుల్ల పద్మావతి గారు మేడం వాళ్ళు యూత్ ప్రెసిడెంట్ ఉన్న కాడ నుండి నేను ఆయన దగ్గర పోవడంతో పాటు ఆయనతో ఇక్కడ నుండి 2-3 ఉండే కన్నయ్యను అయితే కన్నయ్య ప్లస్ మన దామెర సురేందరు, బెంజ్ బాబు, నేను పుల్ల భాస్కర్ అన్నతో అప్పటి నుండి తిరిగినాం। ఇంటర్మీడియట్ అయిపోయింది నాది, కంప్లీట్గా అన్నతోనే ఉండేది। యూత్ ప్రెసిడెంట్ చేసిన మేడం, యూత్ ప్రెసిడెంట్। ఓకే సార్, గత 30 సంవత్సరాలుగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేడం డ్రైనేజే కానీ, రోడ్లే కానీ, సీసీ రోడ్లే కానీ, ప్రతిదీ అప్పటి నుండి 87లో వచ్చిన ఇందిరామైన్ల కానుండి వాళ్ళు అప్పుడు చేసిన ఇంతకుముందు జొన్న అభిషేకం అని సీనియర్ మోస్ట్ సీనియర్ ఉన్నాయి, ఆయన ఆధ్వర్యంలో 87లో 92 ఇండ్లు వచ్చినాయి మేడం। ఇక మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న కానుండి ఇక జరిగేటన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం మేడం, సహకరిస్తాను అందరూ పెద్దలు కూడా। ఓకే సార్, ఇంకా ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి మీ డివిజన్లో? ఇప్పుడు ఏం లేవు మేడం, ఇక అన్నీ అయిపోయినాయి। ఇందిరామైన్లు కూడా మొన్న వచ్చినాయి, 72 ఇండ్లు వచ్చినాయి। సెకండ్ లిస్ట్ కూడా త్వరలో ఓపెన్ అవుతుంది। వాళ్ళందరూ బీద వాళ్ళకు కట్టుకునే వాళ్ళకే ఇచ్చాము। ఇక కొందరు ఆర్థికంగా ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మేడం, అక్కడ ఇళ్ళమ్మ గుట్ట అని ఉన్నది, అక్కడ ఇస్తే బాగుంటుందని ఒకటి ఆలోచిస్తాను। ఎందుకంటే కొందరు ఇల్లు లేని, అది భూమి కంప్లీట్ భూమి లేని వాళ్ళు ఉన్నారు మేడం, దానికోసం। ఓకే సార్, 30 సంవత్సరాలుగా మీరు సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు కదా సార్ కాంగ్రెస్ పార్టీలో, ఇప్పటి వరకు మీరు పార్టీ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదా? ఏం లేదు మేడం। అయితే నేను ఆయన రాజేందర్ అన్న దగ్గర పనిచేశాను, బత్తిన శ్రీను, కట్ల శ్రీనివాస ఆధ్వర్యంలో నేను యూత్ ప్రెసిడెంట్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ చేసిన, డిస్ట్రిక్ట్ సెక్రటరీ అన్నతోనే ఉండేది అప్పుడు నాయన రాజేందర్ అన్న। కాకుండా ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు అన్న గారు, ఆయన వచ్చిన కానండి అభివృద్ధి పనులు బాగానే జరుగుతాయని చేస్తాను, తిరుగుతాను। కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ బాపతి కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా కేటాయిస్తాను, త్వరలో ప్రారంభోత్సవం అవుతుంది మేడం। ఓకే సార్, స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి, మీరు ఎలాంటి నాయకుని ఎంచుకోవాలని చెప్పి మీ డివిజన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? మంచిగా ఇప్పుడు చేసిన అభివృద్ధి పనులే మాకు సహకరిస్తాయి మేడం। ఇందిరామైన్లో కానివ్వండి, విడుదల పెడితే అది మన ఇదేంటి మన 200 రూపాయల యూనిట్ల 200 యూనిట్ల కరెంటు, ఇందిరామైన్లు, రైతు భరోసా, ఇవన్నీ ప్రభుత్వ పరంగా మహాలక్ష్మి స్కీము ఆడవాళ్ళది ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి। దాంతోపాటు మనకు నమ్మకం అనేది ఉంది మేడం, 100% మళ్ళీ కాంగ్రెసే వస్తుంది, ఆ నమ్మకం ఉండేది। ఇప్పుడు ఉన్న కేఆర్ నాగరాజు అన్న గారు మాకు వర్ధనపేట కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అన్న బాగానే చేస్తుండు అందరి ఎవరెవరికి ఎవరు చనిపోయినా పోవడం, ఎవరికి అందరి పరామర్శించడం జరుగుతుంది। అన్న చేసే పనులలో ఎలాంటి అది లేదు, కంపల్సరీ మళ్ళీ అన్నగారు నిలబడుతుంది, మళ్ళీ అన్నగారు వస్తారు, కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మేడం, కంపల్సరీ। ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నారా? మేడం గారు ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టిన 6 పథకాలు పెట్టారు। ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు రేవంత్ అన్న గారు పెట్టిన 6 పథకాలను గుర్తు పెట్టుకొని ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్కి వేయడం జరుగుతుంది। మళ్ళీ ఇక్కడ కూడా కేఆర్ నాగరాజ్ అన్ననే మాకు అన్ని అభివృద్ధులు చేస్తుండ్రు, ప్రతిదానికి ఆహ్వానించగానే వస్తుండ్రు, అన్ని పనులు చేస్తుంది మేడం। ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది ఏం లేదు, కంప్లీట్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉంటాయి, థర్డ్ లిస్ట్ అన్నగారు కూడా చెప్పారు, సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ వస్తుంది, అందులో ఎవరికి బెంగపడద్దు, అందరికీ వర్తిస్తుంది, ఏ పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా, ఓన్లీ బీద వాళ్ళకనే కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని కాదు। మేము మొన్న బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం మేడం, పార్షాలిటీ అనేది చూపెట్టలేదు మేము, అన్నగారు చెప్పినట్టు మేము నడుస్తున్నాం।
ఎవరి దగ్గర కూడా ఎన్పి రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నాం మేడం. స్టిల్ మేము మా భార్య అనే ఇప్పుడు కమిటీ మెంబరు, ఇంద్రమ్మ కమిటీ మెంబరు. ఇక మా మొదటి నుండి మేము రూపాయి, నేను కూడా అందరితో పని చేసినప్పుడు నేను కూలీ లెక్కనే $200 తీసుకున్నాను మేడం. నేను మూటలు తీసుకొని అది చేయడం నాకు జరగదు, నాకు ఇష్టం మేడం. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి, మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారికి, మా కార్పొరేటర్ జన్ను శివరాణి అనిల్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు మేడం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మార్నింగ్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మేము ఉంటామని అంటే టేక్ కేర్, బై బై.